నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించాల్సిన నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం. దేశంలో ముమ్మరంగా సాగుతున్న మెగా వ్యాక్సిన్ డ్రైవ్. నిన్న ఒక్కరోజే 30 లక్షలకు పైగా టీకాల పంపిణీ. దివంగత ఎమ్మెల్యేలకు నివాళులర్పించిన శాసనసభ. నోముల సేవలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. వైరస్ కట్టడి, వ్యాక్సిన్ సరఫరాలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్న ఐపీయూ అధ్యక్షులు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన డ్యూఆర్టే పచేకో. ఏప్రిల్లో భారత్ పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని. వాణిజ్య, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న బోరిస్ జాన్సన్. అహ్మదాబాద్ వేదికగా ఈ సాయంత్రం భారత్ ఇంగ్లాండ్ 3వ టీ20. కరోనా నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి నిరాకరణ. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడంతో పాటు ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. తెలంగాణలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రామరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్గ్యాల శ్రీనివాసరావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కె వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అన్న, నువ్వు రాసిన వ్యాసం మీద మా పార్టీలో చర్చ జరిగింది తీవ్రంగా. నేను మొత్తం దాన్ని బేస్ చేసుకొని కొట్లాడినా. నేను బాగా డిఫెన్స్లో పడ్డది రాష్ట్ర నాయకత్వం. సమాధానం చెప్పలేకపోయి ఇట్లాంటి విషయాలు చర్చకు పెట్టొద్దు అని చెప్పి దాన్ని దౌర్జన్యంగా ఏజెంట్ నుంచి తీసేసిండ్రు. ఇట్లా జరిగింది. కొట్టాడాల్సిందే తప్పకుండా అందరం. శాసనసభ ప్రారంభమైన వెంటనే నాగార్జునసాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నరసింహయ్య మృతికి సంతాపం తెలిపారు. నోముల నరసింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడతానని అనుకోలేదని, నోముల నరసింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నోముల నరసింహయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లోకి రాణించారని చెప్పారు. మార్కిస్టు నేత నర్రా రాఘవరెడ్డి అనుచరుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారని గుర్తు చేశారు. సంతాప తీర్మానాల అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. అయినప్పటికీ కూడా భయపడకుండా ఎక్కడికి అవకాశం ఇచ్చిండ్రో సార్ అక్కడే కొనసాగి అక్కడి ప్రజల మన్ననలు పొంది 2018లో అవకాశం ఇచ్చినప్పుడు వారు గెలుచుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారికి కూడా వ్యవసాయం పట్ల ఎక్కువ మక్కువ ఉండేది బాగా. మొన్న ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు చనిపోతారని ఊహించలేదు. దానికంటే ఒక నెల రోజుల ముందే ఒక చిన్న అస్వస్థతకు గురే ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించి, నాకు చెప్పాలి కదా మీరు ముందే, నాకు సమాచారం ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అన్నప్పుడు, అనుకోలేదన్నా ఏదో చిన్నదే కదా, 1 నిమిషం వచ్చి వస్తాను, హాస్పిటల్కి వచ్చి వస్తాను అనుకున్నాను. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రేపు చేపడతారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కౌంటింగ్ కోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో జరుగుతుంది.
కాగా సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి భిన్నంగా కొనసాగనుంది. ఓటింగ్లో ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయగా కౌంటింగ్ కూడా అదే విధంగా జరగనుంది. తొలి ప్రాధాన్యత ఓట్లను మొదట లెక్కించి ఆ సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెడతారు. చెల్లిన ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ విజేతకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50% ప్లస్ 1 కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరే, లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అప్పటికి విజేత తేలకుంటే ఇక మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు తొలి ప్రాధాన్యతల్లో తేలకపోతే ద్వితీయ ప్రాధాన్యతతో గెలుపు సాధించిన సంఘటనలే ఉన్నాయి. తృతీయ ప్రాధాన్యత వరకు లెక్కింపు వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జరిగిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 67.26% పోలింగ్ నమోదు కాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 76.41% పోలింగ్ నమోదైంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే కానుంది. భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు జనవరిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు జాన్సన్ రావాల్సి ఉండగా కరోనా ఉధృతి పెరగడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ ప్రాంతంలో G7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ క్రమంలో సదస్సుకు ముందే ఇండియాలో పర్యటించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఇండో పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్ నిబద్ధత ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షులు డ్యూఆర్టే పచేకో అన్నారు. ఈ విషయంలో పలు దేశాలు భారత్ను అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈ ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యుల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు భారత్ అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళల భాగస్వామ్యంతోనే సమ్మిళిత వృద్ధి సాధించే దిశలో ముందుకెళ్తోందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భారత ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తి రాజకీయ, మతపరమైన నమ్మకాలను గౌరవిస్తుందని అన్నారు. కోవిడ్ మహమ్మారి గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ను కట్టడి చేసేందుకు అవసరమైన ఔషధాలు, వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న భారత్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి పోర్చుగల్ మద్దతు తెలుపుతుందని పచేకో తెలిపారు. मैं आपका हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। नवंबर 2019 में आईपीयू के तीसरे अध्यक्ष के रूप में आप भारी बहुमत से विजयी हुए। मेरी ओर से, भारतीय संसद की ओर से आपको हार्दिक बधाई, शुभकामनाएं। भारत और पुर्तगाल के नजदीक संबंध है। कल आपने जिक्र किया कि भारत और पुर्तगाल भाई भाई हैं और हम मूल यहां से ही निकले हैं। महामहिम, आपका सार्वजनिक जीवन, जन कल्याण के प्रति आपकी प्रतिबद्धता और लोकतंत्र के आदर्शों तथा रूल ऑफ लॉ में आपकी आस्था, विश्वास दर्शाता है। For your invitation and especially for your friendship, and also to the honor that you are giving to me to speak to all of you in this special hall of your Parliament. Mr. Speaker, I am here for two reasons, two main reasons, one personal and other political. Personal. You know me, I think, quite well right now. And friendship is a road with two ways. We receive and we give. And I need to come to India. I need to come to see all of you face to face, to say thank you
2019-20 సంవత్సరానికి ఎంపీ ల్యాడ్స్ పథకం కింద అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం రాజ్యసభకు తెలియజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ అన్ని జిల్లాలకు నిధులు పంపించిందని తెలిపారు. అయితే కోవిడ్ నేపథ్యంలో 2020-21, 2021-22 సంవత్సరాలకు ఎంపీ ల్యాడ్స్ పథకం కింద నిధులు విడుదల చేయటం లేదని ఆమె తెలిపారు. Because business is growing, as was explained by the MOS, and because now many more citizens are approaching the private banks for their banking purposes, like the way it was highlighted, the ease of doing business will have to be extended to all customers. Some customers are already benefiting from private banks doing such services. So the attempt now is only to bring a level playing field. So some private banks are already doing, all public sector is doing. Why not extend it to all other private sector banks so that everybody gets equal opportunity? Indicate to the RBI that other private banks, in order to have a level playing field, be also brought in. So now, following the existing norms, which on the basis of which several private banks have been given that permission to do the business, so will those rules as per RBI guidelines be applied on the newer banks, newer private banks which approach the RBI. So RBI being the regulator has established norms, and those norms will be applicable to the new banks also which approach them. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రారంభించిన మెగా టీకా డ్రైవ్ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు భారత్లో 3.29 కోట్లకు పైగా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉదయం 8 గంటల వరకు 3,29,47,432 వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం ఒకే రోజు 30,39,394 లక్షల డోసులు వేసినట్లు చెప్పింది. టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ వేయటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజ్యసభలో వెల్లడించారు. జనవరి 16న దేశవ్యాప్తంగా మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. మొదట ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేయగా గత నెల 2 నుంచి ఫ్రంట్లైన్ కార్మికులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ నెల 1 నుంచి 60 ఏళ్లు 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం వ్యాక్సిన్ వేస్తోంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 3వ టీ20 మ్యాచ్కు రంగం సిద్దమైంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. రెండో మ్యాచ్లో విజయం తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన కోహ్లీ సేన అన్ని రంగాల్లోనూ రాణించి ప్రత్యర్థిని మళ్లీ పడగొట్టాలని భావిస్తోంది. గత మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా యువ ఆటగాళ్ల బలాన్ని చూపించింది. మరోవైపు మొదటి మ్యాచ్ గెలిచిన ఇంగ్లీష్ టీం రెండో మ్యాచ్లో తేలిపోయింది. దీంతో ఈ మూడో మ్యాచ్లో ఆ టీం ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. కాగా దేశంలో కరోనా తీవ్రత మరోసారి పెరుగుతుండటంతో చివరి 3 టీ20 మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని గుజరాత్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. తొలి 2 మ్యాచ్లకు 50% మంది ప్రేక్షకులను అనుమతించారు. ఎర్రమట్టితో రూపొందించిన పిచ్పై ఈ మ్యాచ్ జరగనుంది కాబట్టి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో ఇరు జట్ల స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఛేదన సులువుగా కనిపిస్తుండటంతో టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన శిఖరం కిలిమంజారోను హైదరాబాద్కు చెందిన 7 ఏళ్ల బాలుడు విరాట్ చంద్ర అధిరోహించాడు. ఈ పర్వతాన్ని ఎక్కిన అతి చిన్న వయస్కుడిగా ఈ బాలుడు రికార్డు నెలకొల్పాడు. తన శిక్షకుడు భరత్ నేతృత్వంలో విరాట్ చంద్ర ఈ నెల 6వ తేదీన కిలిమంజారోను అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ సందర్భంగా విరాట్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ తొలుత భయం అనిపించినప్పటికీ పట్టుదలతో ప్రయత్నించి కిలిమంజారోను అధిరోహించినట్లు చెప్పారు. పర్వతారోహకులైన తన సోదరుల నుంచి స్ఫూర్తి పొందానని తెలిపాడు. ఇందుకు గాను 4 రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. మార్చి 5న పర్వతారోహణ యాత్ర ప్రారంభించి ఆ మరుసటి రోజు కిలిమంజారోలోని ఉరు శిఖరాన్ని చేరుకున్నట్లు విరాట్ చంద్ర శిక్షకుడు భరత్ తెలిపారు. I had a discussion with my parents about my interest. They have approached Bharat sir from Booth and Krampath, who ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించాల్సిన నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం.
దేశంలో ముమ్మరంగా సాగుతున్న మెగా వ్యాక్సిన్ డ్రైవ్. నిన్న ఒక్కరోజే 30 లక్షలకు పైగా టీకాల పంపిణీ. దివంగత ఎమ్మెల్యేలకు నివాళులర్పించిన శాసనసభ. నోముల సేవలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. వైరస్ కట్టడి, వ్యాక్సిన్ సరఫరాలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్న ఐపీయూ అధ్యక్షులు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన డ్యూఆర్టే పచేకో. ఏప్రిల్లో భారత్ పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని. వాణిజ్య, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న బోరిస్ జాన్సన్. అహ్మదాబాద్ వేదికగా ఈ సాయంత్రం భారత్ ఇంగ్లాండ్ 3వ టీ20. కరోనా నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి నిరాకరణ.